హాయ్ బ్రో, సినిమా ఎట్లుంది? సినిమా అయితే కమర్షియల్గా బాగానే ఉంది, కానీ స్టోరీ ప్లాట్ నాకు నచ్చలేదన్న. స్టోరీ ప్లాట్ తక్కువగా ఉంది, నచ్చలా. రాంగ్ మెసేజ్. అంటే సినిమాలో చూసుకున్నట్టయితే కన్నా ముఖ్యంగా సినిమా లాక్కుంటూ వెళ్ళాడు అనమాట. అంటే బాడీ లాంగ్వేజ్ కానీ మేనరిజం కానీ ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే ఆయన నచ్చుతాడు అందరికీ, అది నో డౌట్. డ్రాగన్ కానీ లవ్ టుడే కానీ ఓకే, అందరికీ దగ్గర అయినాడు. లైక్ ఆయన చిన్న ధనుష్ లాగా ఉంటాడు, లైక్ చూడడానికి సిమిలర్గా. అంతా బాగుంది, యాక్టింగ్ అంతా ఉంది, ఆయన టైమింగ్, ఆయన మెచ్యూర్డ్ యాక్టర్ అంతా సూపర్ ఉంది. కానీ నేను ఎక్కడో స్టోరీ కనెక్ట్ అవ్వాల. స్టోరీ లైన్ అనేది మిస్ అయింది. స్టోరీ లైన్ కాదు, లిటరల్లీ చెప్పాలంటే రాంగ్ మెసేజ్. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని స్టోరీస్, బట్ అయితే ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయాల కాబట్టి అనే విధంగా తీసుకెళ్ళినట్లు అనిపించింది. ప్రదీప్ గారు చూసుకున్నట్టయితే ముఖ్యంగా బయట ఏ జరుగుతూ ఉంటుందో అదే సీన్లు ఎక్కువ పెడతారు. అదే ఉంది, అదే అంటుంది. ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు కొన్ని, అలాంటి పాయింట్ మీద జోనర్లో వెళ్ళినట్లు అనిపించింది. ఇది ఎంతవరకు మెప్పిస్తుంది అనేది ఫస్ట్ షోతో చెప్పలేము. నెక్స్ట్ షో పడాలా, హీరో అంతా తెలుసు, ఆడియన్స్ టాక్ ఎట్లుంది అనేది హీరో తర్వాతే తెలుస్తుంది, లేదా నెక్స్ట్ షోకి తెలుస్తుంది. కానీ శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? బాగుంది. ఆయన చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుందన్న మూవీ. సెకండ్ హాఫ్ అంతా లేదు, రాంగ్ వేలో వెళ్ళి పోర్ట్రేట్ చేస్తాడు. రాంగ్ వేలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ ప్రేమలోనే బాగుంది. దీంట్లో కంటే లుక్స్ అయితే దీంట్లో ఎక్కడో అదే నేను చెప్తాను కదా, ఆ స్టోరీ కనెక్ట్ అయితే మనకు నచ్చుతారు. స్టోరీ కనెక్ట్ అయినప్పుడు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు యాక్టింగ్ పరంగా పండించినారు. అక్కడ హ్యాట్సాప్. ప్రదీప్ రంగనాథన్ కానీ, హీరోయిన్ కానీ, శరత్ కుమార్ కానీ, వాట్ ఇంకా ఇంకొక హీరో ఉన్నాడు మన కోనసీమ తక్స్ అని ఒక సినిమా వచ్చింది కదా అప్పుడు. ఇంకా ఉన్నాయి 2-3 మూవీస్. అతను కూడా మంచి యాక్టరే. ఆ హీరో కూడా దీనిలో ఉన్నాడు. ఓకే, వాళ్ళందరూ పరంగా కామెడీ పరంగా అంత టైమింగ్, ఏమంటారు, కామెడీ రైటింగ్ ఓకే, బట్ ఆ మెసేజ్ అనేది రాంగ్ మెసేజ్ ఏమో అనిపించింది నాకు. మళ్ళీ ఇంకో విషయం చూసుకోవడం, కేజీఎఫ్ విలన్ ఉన్నాడు కదా, ఊరికి అట్లా 2 సెకండ్లు అవంతా గంగలో కొట్టుకెళ్ళిపోతాయి. అవేం అదే చెప్తాను కదన్నా, ఎక్కడో తీసుకెళ్దాం అనుకున్నాడు, ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు, కానీ ఆ మెసేజ్ ఇవ్వడంలో ఫ్లాప్ అయినాడు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే సరిగా లేదు. సెకండ్ హాఫ్ మార్చింటే బాగుండు. ఆడియన్స్కి ఫస్ట్ కన్వే అవ్వాలా, ఇది కరెక్టేనా, ఈ పాయింట్ డిసిషన్ తీసుకున్నాడు చెప్పచ్చు. మగోని ప్రేమ ఇంత ఉంటుందనే పాయింట్లో చాలా సినిమాలు వచ్చాయి, బాగానే ఉంది. మళ్ళీ ఓవర్ సాక్రిఫైజేషన్ అనేది కష్టము, ప్లస్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని కంటెంట్తో రావడం అనేది కూడా మిస్టేకే. ఓకే, సినిమా బాగుంది, కామెడీ ఉంది, నవ్వుకోవచ్చు, చూడొచ్చు. ఆడ నవ్విస్తాడు, ఆడ ఏడిపిస్తాడు, బాగానే ఉంది. ఆయన గురించి మనం చెప్పనవసరం లే, ఎందుకంటే ఆయన ఒక టిక్ మార్క్ ఉన్న యాక్టర్. లైక్ ఎలా చెప్పాలంటే ఆ మ్యానరిజమ్స్ కానీ ఆ కళ్ళతోనే యాక్ట్ చేస్తాడు, బాగుంది. ఆయనతో మనం తప్పులు పట్టే అవసరం లే, బట్ ఎక్కడో నాకైతే స్టోరీ మిస్ అయినట్టు అనిపించింది. దేవదాస్ సార్ అయితే హీరోయిన్ చేసేది కనెక్టింగ్గా లేదంటారు. అదే స్టోరీ పరంగా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకుంటే బాగుంది. మాకు ఇచ్చే లాస్ట్లో ఇచ్చే మెసేజ్ అనేది కన్వేగా అయితే బాగుంటుంది. నేను ఎందుకంటే స్టోరీ గురించి అని చెప్తానంటే, డ్రాగన్లో కూడా డిసప్పాయింటే. కామెడీ పరంగా అంతా బాగుంటుంది, లాస్ట్ వరకు బాగుంటుంది, కన్క్లూజన్ ఇకున్న లాస్ట్లో క్లోజ్ చేస్తాడు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ అట్లా క్లోజ్ చేయకుండా ఈడ మళ్ళీ కన్క్లూజన్ చేస్తాడు. అది బాగాలే, నాకు అస్సలు నచ్చలేదు. అది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా మనం ఏదైనా నెగిటివ్ చెప్తే ఇంక వేసుకుంటారు కింద కామెంట్లో, అది తెలిసిందే. కానీ ఉన్నట్లు చెప్తున్నా, అదే వాస్తవం. నాకైతే నచ్చలేదు, కానీ కామెడీ పరంగా ఓకే, సాంగ్స్ బీజిఎమ్స్ అంతా బాగానే ఉన్నాయి. స్టోరీ లైన్ బాగాలేదు. ఓకే, హాయ్ బ్రో, ఎట్లుంది? మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూట్ చెప్పాలంటే వెళ్ళిపోయిందన్న అసలు ఆడ మన తెలుగు హీరో అసలు ప్రదీప్ రంగనాథ్. గుర్తుపెట్టుకోండి, లెక్కేసి మరీ కొడతాడు సినిమా. అసలు ఎక్కడ కానీ మీరు డిసప్పాయింట్ అవ్వరు. అయ్యే సీన్లు అంటే ఒక నెగిటివిటీ క్యారెక్టర్స్కి అవుతారు అంతే. కానీ ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క మీరు పెట్టుకున్న ఒక ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే సినిమానే డూడ్. అసలు మీరు తమిళ సినిమా చూస్తున్నాము, తెలుగు డబ్బింగ్ సినిమా లేదు, ఒక తెలుగు సినిమా ఎక్స్పీరియన్స్ చేసే విధంగానే ఉంటుంది సినిమా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత పిక్స్ పెట్టుకుంటారో దానికి మించి రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డూడ్ సినిమా. అసలు ప్రదీప్ గారి మేనరిజం కానీ కామెడీ లైవ్ చాలా. ఆయన ఇంతకుముందు 2 సినిమాలు చూసినారు మీరు, లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్.
కానీ ఆ 2 సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమా చూస్తే కన్నా ఆయన 2.0 అసలు జీవించేసినాడు అట్లే. హీరోయిన్ మమితా గురించి ఏం చెప్తారు? ఆమె చెప్పే పనిలా మీరు చూస్తే కదా మీకే అర్థమైపోతుంది. ఆమె పర్ఫార్మెన్స్ అసలు ఆమె చెప్పిన వర్డ్స్ మనకు గుర్తుండిపోతాయి సినిమా మొత్తం. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు డైరెక్టర్ మెయిన్ డైరెక్టర్ అసలు ఆయన చెప్పిన రాసిన విధానానికి ఆయన తీసిన విధానానికి చాలా ఉంది అసలు మీరు చూస్తే కదా. బాయ్ బెస్ట్ అని వసంతంలో వెంకటేష్ గారు కానీ కళ్యాణి గారు కానీ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అలా రన్ అనమాట. ఇవి ఫ్రెండ్ లో సిద్ధార్థ శృతి హాసన్ సీన్లు కొన్ని ఉన్నాయి. ఫ్రెండ్షిప్ అంటే బాయ్ గర్ల్ వచ్చినాయినా బట్ మీరే దానికి అది మనకు ఒక తెలిసిపోతుంది అనమాట. సో మనకి మన తెలుగులో తీసినారు, చాలా సినిమాలు తీసినారు, బట్ ఒక ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఇచ్చి మన దాన్ని మనకు స్టోరీ అనేది అప్పుడు మారుస్తారు. సో అది సస్పెన్స్ అసలు అది మనకు మైండ్లో ఉండిపోవాల. అది వర్డ్స్ అంటే శరత్ కుమార్ ఆయన బాగా చేసినాడండి. బాగా నెగిటివ్ అనేది ఒక పండించే విధానంగా ఉంటుంది, బట్ అది మెయిన్. సో కేజీఎఫ్ విలన్ ఉన్నారు కదా, ఆయనకి చిన్న రోల్ అది, చిన్న క్యామియో రోల్ ఇచ్చినారు. బట్ అదేమైనా సినిమా ప్లస్ అవుతుందా? ముగ్గురే అండి సినిమా మొత్తం. మమితా బీజు, ప్రదీప్ రంగనాథన్, ఆయన శరత్ కుమార్, ఇంకో క్యారెక్టర్ ఉన్నది ఆయన మన తెలుగు సత్య గారు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes అంతే, బట్ అంత చెప్పే విధంగానే ముగ్గురే సినిమా మొత్తం రన్ టైం చేసేది ముగ్గురే. ఈ ముగ్గురు లేకపోతే మమితా బీజీ లేకపోతే సినిమా లేదు, అలాంటి సినిమా అసలు. సో జై సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకొని చూసేయండి. అసలు 2.5 గంట మనము మంచి థ్రిల్లింగ్ మూవీ చూసామని ఫీల్ వస్తుంది మీకు. బయట అయితే కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు హీరోని, హీరో మెటీరియల్ హీరో అసలు ఆ ట్రోల్ చేసిన వాళ్ళకే తెలియదు వాళ్ళ మొగాలు చూసుకోమని. సో ప్రదీప్ రంగనాథ్ ఎంత నచ్చుతాడో అంత నచ్చుతాడు డూడ్ సినిమాలో. సో ఆ ట్రోల్ చేసేది ఏముంది, 4 పోస్టులు పెడితే అయిపోయా. హీరో గురించి చెప్పాలంటే అసలు ఈ సినిమా చూడాలంతే. హీరో ఫస్ట్ మెయిన్ పిల్లర్ హీరోనే. ప్రదీప్ రంగనాథన్కి నేను జై కొడతాను అసలు. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.